ప్రేమ ఎలా స్టార్ట్ అయింది, ఆయన ప్రేమలో ఎలా పడ్డారు అనేది, ఆ ఫుట్బాల్ని కిక్ కొట్టి ఆ కిక్ ఆ అమ్మాయికి తగలటం నిజంగా కిక్ ఇస్తుంది. యూత్కి ఆ అమ్మాయికి ఎంత బాగుందో ఆ బంతి తగలటం అంతే. ఆ టీజర్ కూడా చాలా బాగుంది, చాలా యూత్ఫుల్గా ఉంది. టైటిల్కి తగినట్లుగానే డైరెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీ టేకింగ్ చేశారనిపిస్తుంది. టోటల్ పిక్చర్ అంతా అంత మంచి టేకింగే ఉంటే డెఫినెట్గా ఈ పిక్చర్ వెరీ గుడ్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అలాగే కెమెరా, వరుణ్ సందేశ్, ఆ అమ్మాయి చాలా ప్రెట్టీగా ఉంది. మరి నాకు ఇక్కడైతే ఇప్పటిదాకా చాలా డార్క్గా చీకట్లో కనపడలా, లైట్లు ఇప్పటిదాకా లేవు. ఆ స్క్రీన్ మీద చూసిన తర్వాత చాలా చాలా ప్రెట్టీగా ఉందనిపించింది. పర్టికులర్గా అమ్మాయి ఆ కిక్ కొట్టినప్పుడు ఆ బాల్ తగిలిన ఎక్స్ప్రెషన్ చాలా క్యూట్గా ఉంది. ఇవాళ అతిథులుగా వచ్చిన రామారావు సార్ గారికి, డైరెక్టర్ మారుతి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ప్రెస్ మీడియా స్నేహితులకి. నేను యాక్చువల్గా ఆడియో రిలీజ్లో మాట్లాడుకునే స్క్రిప్ట్లో ఉన్నాను. 2 ముక్కలు ఏంటంటే, ఈ సినిమా నిర్మాత నా శ్రేయోభిలాషి, నా వెల్విషర్, అన్నింటికంటే ఒక మంచి మనిషి. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు తీసుకున్న జాగ్రత్తలు, మంచి సినిమా చేద్దాం కుద్దూస్, నీ కోఆపరేషన్ కావాలని చెప్పి జర్నీ స్టార్ట్ చేయటం జరిగింది. అలాగా అన్ని పాటలు కుదరడానికి కేవలం కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ పడ్డానండి ప్రేమలో మరి అనే పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ పాట యొక్క లిరిక్లో ఉన్న ఆ టైటిల్ని మా సినిమా ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో ఒక బ్యూటిఫుల్, చాలా అద్భుతమైన పాటలు ఈ సినిమాలో కుదిరాయని సగర్వంగా చెప్తాను నేను. సో దానికి నాతో నా మొదటి సినిమా దగ్గర నుంచి ఇది నా 10వ సినిమా. ఒక మంచి సినిమా చేశానండి, ఒక మంచి ప్రొడ్యూసర్ గారు, మంచి డైరెక్టర్ గారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ వెనకట్ల ఒక మంచి మనుషులు, మంచి టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఆబ్వియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మూవీ చాలా బాగా వస్తుందని అనుకొని మీ అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. పడ్డానండి ప్రేమలో మరి ఇది దిస్ ద ఫస్ట్ లుక్ లాంచ్ అనమాట. సో ఈ సినిమాకి మొత్తం అందరం టీం అంతా 100% ఎఫర్ట్ పెట్టి, అంటే ఏ సినిమాకైనా చేస్తారు, బట్ ఈ సినిమా దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ నాకు. అండ్ మా డైరెక్టర్ ఫస్ట్ నాకు ఈ స్టోరీ చెప్తా అన్నప్పుడు నేను ఐ వాజ్ లైక్ మామూలు ఒక 1/2 hour 45 minutesలో చెప్తా అన్నారు. సో ఓకే అని చెప్పి స్టోరీ విన్న తర్వాత 2.5 hours నేరేషన్ మొత్తం విన్నా. అండ్ ఐ లవ్ ద నాకు ఆయన చెప్పిన నేరేషన్ సూపర్గా నచ్చింది. అండ్ మహేష్ గారు ఎంత మునుపు ఒక సినిమా చేశారు యాక్చువల్గా, అది ఇంకా విడుదల కాలేదు, జగమే మాయ అని చెప్పి. అది ట్రైలర్ కూడా ఇట్స్ ఇన్ ద నెట్లో ఉంది. సో ఆ ట్రైలర్ కూడా నేను చూశాను, చాలా అద్భుతంగా నచ్చింది నాకు. ఆయన మేకింగ్ నాకు సూపర్, నన్ను అక్కడే ఫ్లాట్ అయిపోయాను సగం. సో ఇంకా నాకు స్టోరీ చెప్పిన తర్వాత ఐ లవ్ ద ఫిల్మ్ అండ్ నాకు 100% చేద్దాం మహేష్ గారు అనుకుని మా ప్రొడ్యూసర్ రాము గారు ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. మాకు ఏం కావాలన్నా ప్రాజెక్ట్ కోసం ఆయన అన్నీ పెట్టారు ప్రాజెక్ట్ కోసం. ఆయన లైఫ్ డెడికేట్ చేశారు ఈ ఫిల్మ్కి. పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా నా లైఫ్లో ఒక మంచి సినిమా చేశానని తృప్తి నాకు వచ్చింది. అండ్ ఈ సినిమా నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, కెమెరామ్యాన్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలానే సినిమా పనిచేసినటువంటి నా డైరెక్షన్ టీం, ఎంటైర్ టీం చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. మాటలు రాసిన ప్రసాద్ గారు కో డైరెక్టర్గా కూడా పనిచేశారు, థ్యాంక్స్ అండి. అలానే మా డిఓపి బర్ణికధరన్ చాలా ఎక్సలెంట్గా చేశారు, మంచి ఫ్రేమ్స్ బాగా విజువలైజ్ చేశారు. మాది ప్రొడక్షన్ నెంబర్ 1 ఇది. ఈ టీజర్ పెద్దలు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయినటువంటి కెఎస్ రామారావు గారు, అలాగనే ఇంకొక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మారుతి గారి చేతుల మీదుగా మా ఫస్ట్ టీజర్ లాంచ్ అవ్వటం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్.